భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావులపల్లి రాంప్రసాద్ వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బారెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని, అదేవిధంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ, రేపాక పూర్ణచంద్రరావు, ప్రమోద్ కుమార్, ప్రేమ్ కుమార్, సీతామహాలక్ష్మి, ఎండి ముంతాజ్, యువరాజ్ దానియేలు, శివ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేటీఆర్ గారి 50వ బర్త్డే. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు ఉన్నారో వాళ్ళందరికీ పళ్ళు పంచడం జరిగింది. అయితే ఆయన ప్రధాన ఉద్దేశం ఈ రోజు నుంచి బర్త్డే కూడా అసలు వద్దని చెప్పారు. అయినప్పటికి కూడా సరే మేము బర్త్డే కేకులు లాంటివి కట్ చేయకపోయినా ఇవాళ ఇక్కడ ఉన్న రోగులందరికీ ఆయన పేరు మీద పళ్ళు పంచడం జరిగింది. ఇక రాబోయే కాలంలో కేటీఆర్ గారు ఇచ్చే పిలుపు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రధానంగా నీటి ప్రాజెక్టు, రెండవది రహదారులు, మూడవది ఆరోగ్యం అంటే హాస్పిటల్స్లో డాక్టర్లని ఉంచేదానికోసం ప్రతిపక్షంగా మనం ఫైట్ చేయాలని చెప్పారు. అట్లే హాస్పిటల్స్లో రోగులు ఇంతమంది దాదాపుగా వార్డుకు పోతే ఒక 50 మంది ఉన్నారు రోగులు, కానీ వాళ్ళకి సరిపోయే మందులు లేవు, డాక్టర్లు లేవు. దీని మీదే పోయిన ఒక 10 రోజుల క్రితం పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి వనరుల కోసం ఈ ప్రాంతం గిరిజన ప్రాంతం అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వెంకటాపురం ఉంది, వాజేడు ఉంది, చెర్ల ఉంది, లేదా ఎదురులో ఉంది, సత్యనారాయణపురంలో ఉంది. ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా డాక్టర్లు లేరు. డాక్టర్ల విషయంలో వైఫల్యం చెందింది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో భద్రాచలంలో 56 మంది డాక్టర్ ఉండాల్సిన ప్లేసులో ఇవాళ 30 మంది కూడా లేని పరిస్థితి. ఒక 16 మందో 17 మంది అందరూ కూడా డిప్యూషన్ వాళ్ళే ఉన్నారు. ఎక్కువ మంది 4-5 పర్మనెంట్ వాళ్ళు. ఇక్కడున్న కంటికి సంబంధించింది కూడా అది పనిచేయట్లేదు మిషన్. మొన్న కూడా చెప్పాం, డాక్టర్ ఉన్నప్పుడు కూడా ఆ మిషన్ పాడైపోతే ఎవరో దాత ఇస్తే దాన్ని కూడా పక్కన పడేసిన పరిస్థితి చూస్తాం. ఇక్కడ ఉన్న వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు కూడా హాస్పిటల్ మీద ప్రత్యేకంగా ఆయన చైర్మన్ ఉండి ఆయన ఎక్కడ కూడా పట్టించుకోని పరిస్థితి చూస్తాం. ఆయన ఏం చేయాలో నెలకొకసారైనా రివ్యూ చేయాలి. రివ్యూ చేసి అసలు హాస్పిటల్ పరిస్థితి ఏంటి, డాక్టర్లు ఏంటి, మందులు ఏంటి. ఇది వర్షాకాల సీజన్, సరే వర్షాలు సరిగ్గా లేనప్పటికి కూడా మారుమూలలో గిరిజన ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మలేరియా జ్వరం లేదా విష జ్వరాలు అప్పుడే వ్యాపిస్తూ ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత కూడా వాళ్ళు ఉంది. ఇంకా విద్యా సంస్థలు చూస్తే టీచర్లు స్కూల్స్ కట్టారు, స్కూల్స్ ఉన్నాయి, కానీ దాంట్లో సరిపడా టీచర్లు లేరు. విద్యా పరంగా అట్లుంది, వైద్యం పరంగా ఇట్లుంది, నీటి ప్రాజెక్టు ఇట్లున్నాయి. రోడ్లు మరీ ఘోరంగా, రోడ్లు మొత్తం కూడా ఇక్కడి నుంచి పేరూరు దాకా రోడ్లు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏనాడు కూడా చూడలేదు. సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా రోడ్డు ఉండేది, కానీ ఇవాళ పోతూ ఉంటే కనీసం 4-5 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. మనం పేరూరు దాకా పోవాలంటే 5 గంటలు ప్రయాణం చేయాలి. అందుకని ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు జనం అంతా. ఆ రేవంత్ రెడ్డికి అసలు చెవుకి ఎక్కటలే. నోరు తెరిస్తే బూతులు మాట్లాడటం, బూతులు పంచాంగం మాట్లాడటం. ఆయన ఏదో ఒక రకంగా జనాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవంగా ఇక్కడ వసతులు ఏంటి, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఈ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందుతుంది, ఎందుకు దాన్ని సరి చేసుకోవాలనే ఆలోచన మంత్రులు లేదు, ముఖ్యమంత్రి లేదు, అసలు స్థానిక ఎమ్మెల్యే కూడా లేదు. నాకు తెలిసినంత వరకు ఏదో ఫంక్షన్లో పోయి రావడం, వాడిని పలకరించి రావడం తప్ప ప్రజా అవసరాలని పూర్తి స్థాయిలో ఆయన తీర్చట్లేదు అనేది నాకున్న ఆలోచన. అందుకని బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా అదే ఆలోచన. రాబోయే కాలంలో పోరాట కాలం. ఈ 2 సంవత్సరాలు కూడా మా పోరాటాలు ఇక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో ఏజెన్సీలో ఆ అవసరాలన్నీ తీర్చేదానికోసం రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక్కడ కార్యకర్తలను సన్నద్ధం చేస్తాం. దాంట్లో మేమందరం కూడా ఉంటాం. ఇప్పుడు ఓట్ల చేర్పులో కూడా ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. అది కూడా ఇప్పుడు ఏదో టౌన్ మొత్తం తీసుకుపోయి సబ్ కలెక్టర్ ఆఫీస్లో పెట్టారు. అట్లా కాదు, కనీసం 20 వార్డులు ఉంటే కనీసం ఒక 15 సెంటర్లు 10 సెంటర్లు పెట్టి అక్కడ అధికారులను నియమించి మిగతా కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 50% భద్రాచలంలో ఎస్ఆర్ఐ జరిగింది. మిగతా 50% కోసం గట్టిగా అధికారులు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఉంది, ఎంఆర్ఓ ఉన్నాడు. దానికి సరిపోను ఆఫీసర్లను తీసుకొచ్చి ఎస్ఐఆర్ పూర్తి చేయాల్సిన 3వ తారీఖు టైం ఉంది.
అప్పటికల్లా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనేది మాకున్న అభిప్రాయం. ఆ వైపు రెవెన్యూ సిబ్బంది కూడా పనిచేయాల్సిందిగా కోరుతాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం నియోజకవర్గ నాయకత్వం అట్లనే భద్రాచలం టౌన్ నాయకత్వం అందరం కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు నిండు నూరేళ్ళు చల్లగుండాలని ఈరోజు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకి పండ్లు పంచిపెట్టడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, గత 2.5 ఏళ్ల నుంచి ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా మొన్ననే ఒక 15 రోజుల క్రితం ఈ ఏరియా హాస్పిటల్లో చాలా దయనీయ పరిస్థితి ఉంది, చాలా దారుణంగా ఉంది. వైద్య సిబ్బంది లేరు, అట్లనే డాక్టర్స్ లేరు, మందులు సకాలంలో సప్లై లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈరోజు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో హాస్పిటల్ పట్టించుకోవట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమం, అదేవిధంగా నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రాంత సమస్యలపై నిరంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది, అడుగుతూనే ఉంది. అయినా కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకటే హాస్పిటల్ పరిస్థితి కాదు, ఇవాళ రోడ్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి, అదేవిధంగా విద్యా వ్యవస్థ చూస్తే మహాదారుణంగా ఉంది. ఇలాంటి సమస్యలు తీవ్రంగా ఉన్న ఈ ప్రాంతంలో అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో 3 ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ రాష్ట్ర క్యాబినెట్ ప్రధానంగా ఖమ్మం జిల్లాలోనే ఉంది. అయినా కానీ మంత్రివర్గం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానివ్వండి పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ప్రతిరోజు ప్రతి సమస్యని ఈ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు కూడా విన్నవించడం జరుగుతుంది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం.